రాష్ట్రానికి జగన్ సీఎం అయితే ప్రమాదకరంగా తయారవుతారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. మాండ్రా గౌరు కుటుంబాలతో కలిసిన ఆయన చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. బైరెడ్డి తమతో కలవడం ఆనందంగా ఉందని నంద్యాల తెదేపా పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డిలు సంతోషం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్తూ తిరుగుతూ ఉన్నటువంటి కుల రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి జగన్ ఆయన ప్రమాదకరంగా తయారవుతారు. అధికారంలోకి వస్తే ఓటే స్కూల్లో చదివినటువంటి వాళ్ళు కూడా, చిన్ననాటి స్నేహితులు కూడా పెళ్లిళ్లకు పిలవని పరిస్థితికి తెచ్చింది. ద్వేషాన్ని క్రియేట్ చేశాడు ఈయన. ఈరోజు ఏ రకంగా తయారు చేశాడు రెడ్లను? ఈరోజు అందరూ కూడా నాశనం అయిపోతా ఉన్నారు. ఈ జగన్ను నమ్ముకుంటే రివైవ్ అవుతారా రెడ్లు? అసలు ఆయన రెడ్డే కానప్పుడు ఏ రకంగా రెడ్డి కులాన్ని రివైవ్ చేస్తాడు ఆయన? మేమంతా వైషమ్యం ఉన్నా, వైరవం ఉన్నా మేమంతా కలిసి ఈరోజు పనిచేయాలి తెలుగుదేశం అనే నిర్ణయానికి రావడం కూడా ప్రధానమైనటువంటి కారణం. కుల పిచ్చిని ఈరోజు ఎక్కిస్తున్నటువంటి జగన్ను రాజకీయాల్లో ముందుకు రాకూడదన్నదే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అనుకోని పరిస్థితుల్లో చెరొక పార్టీలో ఉండి రాజకీయంగా ఉన్నామే తప్ప మా ఇద్దరి మధ్య ఎప్పుడు మా కుటుంబానికి కానీ ఆ కుటుంబానికి కానీ వ్యక్తిగత దేశాలు ఎప్పుడూ లేవు. ఈరోజు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం దృష్ట్యా రాజశేఖర అన్న గారు మాకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు కూడా మద్దతు ఇస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తూ, మేము అన్న ఆధ్వర్యంలో అందరం 2 నియోజకవర్గంలో పార్లమెంట్లో మంచి మేయాడితో గెలుస్తామనే నమ్మకము, ధైర్యం కూడా మాకు వచ్చేసిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.